చూడు బాబు, ఓహో ఇప్పుడు వీడు అల్లుడే వచ్చింది కదా. చూడల్లుడు, ముందుగా నా ఇంట్లోకి రెంట్కి వచ్చినావు. అప్పుడు వచ్చింది కూడా నా బిడ్డ కోసమే. కానీ అప్పుడు నా బిడ్డ హాస్టల్లో ఉంటుందని తెలిసి నాకు ప్రమోషన్ వచ్చింది, నేను వేరే ఊరు పోతున్నా అని వెళ్ళిపోయినావు. మొన్న నా బిడ్డ హాస్టల్లో ఉండట్లే, ఇంట్లోనే ఉంటుందని తెలిసి మళ్ళీ రెంట్కి వచ్చినావు. ఇప్పుడు ఏకంగా నా బిడ్డను లవ్ చేసి పెళ్ళే చేసుకున్నావు. నాతోనే ఉంటూ నాకు తెలియకుండా నాతోనే సినిమా తీసి నాకే చూపించినావు చూడు. ఏం క్రియేటివిటీ బాబు నీది. బాగుందా అత్త? నువ్వు నమ్మలేని నిజం, నీకు తెలియని విషయం ఏంటంటే ఈ సినిమాకి కథా మాటలు రాసింది నీ కూతురే. మరి స్క్రీన్ ప్లే దర్శకత్వం నువ్వా? అవును. యూట్యూబ్లో పెట్టకపోయావా? మంచిగా ట్రెండింగ్లో ఉండి వైరల్ అయ్యేది. సర్లేండి, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. నీకా బతకడానికో ఉద్యోగం ఉంది, అందులోనూ నాకు నచ్చినావు, నా బిడ్డకు కూడా నచ్చినావు కాబట్టి నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నా. కానీ నువ్వు ఇక్కడ ఉండడానికి మాత్రం నేను ఒప్పుకోను. అంటే ఇప్పటికిప్పుడు నేను విడాకులు అన్నా సచ్చినా ఒప్పుకోను. నేను ఒప్పుకోను. మీరు ఇస్తా అన్నా నేను ఒప్పుకోను. అసలు ఇప్పుడు విడాకులు ఇవ్వమని ఎవరు చెప్పారు? ఈ తొందరపాటే తగ్గించుకుంటే మంచిది. ఇక్కడ ఉండద్దు అని అంటే దాని అర్థం రేపటి నుండి ఆషాఢ మాసం, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కలిసి ఉండద్దు, అందుకే ఉండద్దు అని చెప్పిన. నువ్వేంటి చూస్తున్నావు? ఆషాఢంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇద్దరు కలిసి ఉండద్దా? అంతేగా అంతేగా. ఏం చేద్దాం మరి? అత్త, నువ్వు లాజిక్ మర్చిపోయినావు. ఏంటల్లుడు? ఇట్రా. ఇప్పుడు పోయిన సంవత్సరం నేను ఇదే ఇంట్లో ఉన్నా, అప్పుడు కూడా ఆషాఢమే కదా. లాజిక్ నేను కాదల్లుడు, నువ్వు మర్చిపోయినావు. అప్పుడు మీ ఇద్దరికి పెళ్లి కాలే. ఓహో, అప్పుడు పెళ్లి కాలేదు కాబట్టి ఉన్నా, పెళ్లి అయింది కాబట్టి ఉండద్దు. ఎంత ఆలోచించినా నీకు ఇంకే దారి లేదు అల్లుడు, నువ్వు వెళ్ళాల్సిందే. తప్పదా? లాజిక్ మర్చిపోయినావత్త. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ 2 సంవత్సరాలు మీ ఇంట్లో అద్దె కోసం అని వచ్చిన కదా, అప్పుడు పెళ్లి కాలేదనుకో, పెళ్ళైన తర్వాత కూడా నేను ఇక్కడే ఉంటున్నా కదా, అంటే మీ ఇద్దరికి తోడు లేదనే కదా నేను ఇక్కడ ఉంటున్నా. అంటే ఆల్మోస్ట్ దానికి అర్థం ఇల్లరిక వాళ్ళు అన్నట్టే కదా. కదా, మరి ఇల్లరిక వల్లుడు ఆషాఢ మాసంలో అయినా కూడా ఇక్కడే ఉండొచ్చు కదా. ఏం చెప్పావురా? ఆలోచించడానికి టైమే పట్టుద్దా అంటే నువ్వు ఆ పని మీద ఉండు, నేను సచ్చినా ఇక్కడికి పోను. 10 ఆషాఢ మాసాలు వచ్చినా కూడా నేను కదలా. అర్థమైందా? కరెక్ట్ మనిషి చూస్తున్నామేందే, పద రూమ్ లోకి. నిజమే కదా, ఇల్లరికి వాళ్ళుడు ఆషాఢంలో ఎక్కడికి పోతాడు? ఈ ఆలోచన నాకు ఎందుకు రాలే? ఏం చేయాలి? ఒకవేళ ఇక్కడే ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే కష్టం.
నువ్వనేది నన్నేనా? ఇంత ధైర్యంగా నీకు నన్నే సైకిల్ చేసి రమ్మంటావా? ఎందుకు కొడుతున్నావని వాడు నన్ను రమ్మని సైకిల్ చేస్తున్నాడే. అయ్యో మమ్మీ, అతనికి మెండొప్పి ప్రాబ్లమే. ఫస్ట్ నేను గట్లే అనుకున్నా, అతనికి అది అలవాటు. అలవాట? ఇదేం దిక్కు మళ్ళీ అలవాటు? అయినా మెడలు అట్లా ఇట్లా పట్టినాయి నీకు? ఛీ, నేను కూడా అట్లాగే అంటున్నా. సారీ బాబు, నాకేదో తెలియక కొట్టినా. పైకి రారా. అది మన ఇంట్లో అద్దెకున్న అబ్బాయితోటి మన బుజ్జినిచ్చి పెళ్లి చేసిన. నీకు ఆ విషయం తెలుసు కదా? తెలుసు. ఇప్పుడు ఆషాఢ మాసం, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇద్దరు కూడా కలిసి ఉండకూడదు, అది కూడా తెలుసు కదా? అందుకని ఆ అబ్బాయిని మీ ఇంటికి పో అబ్బాయి అని చెప్తే నేను పోను అంటున్నాడు రా. పైగా మన బుజ్జిని విడిచిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండనంటున్నాడు. మీ బాగుంటే ఏదో ఒకటి చెప్పి వాళ్ళిద్దరిని దూరం ఉంచేటోడు. నేనా ఆడదాన్ని, ఆ అబ్బాయికి ఏమని చెప్పండి రా. అందుకే వాళ్ళిద్దరు కలిసి ఉండకుండా ఆ అబ్బాయికి ఏదో ఒకటి చెప్పి నువ్వు కొంచెం సాయంగా ఉంటావని నేను పిలిచిండ్రా. ఇంతే కదా అక్క, ఇదానిక బాధపడుతున్నావా? నేను లేనాయే అస్సలుగా కలవకుండా చూస్తా. అట్లా కాదురా, ఆ అబ్బాయి ఎత్తుకు పై ఎత్తులేస్తాడు, నీకు తెలియదు. నా గురించే వాళ్ళకి తెలియదు అక్క. నేను ఉన్నానే, ఎందుకు టెన్షన్ పడుతున్నా అంటే అక్క, ఇప్పుడు ఆషాఢం లేదు మొత్తం నేను ఇక్కడ ఉండాలంటూ. అవునరా. సరేగానక్క, మరి పొద్దుతో నాకు 200 ఖర్చు ఉంటుంది తెలుసు కదా. నీ గురించి నాకు తెలియదా? ఇవాళ కొత్తగా చూస్తున్నానా? నువ్వు నీ తాగుడు అవుతుంది అక్క. ఇక నాకు ఇడిచిపెట్టే అలా సంగతి అస్సలే కనీసం చూపు కూడా పడనియా. నువ్వు ఈ ఒక్క సాయం చేసి పెట్టరా, నువ్వు రుణం ఉంచుకోండి. కానీ అక్క నువ్వు నాకు కొద్దిగా నేను ఇత్తది, నాకు గుర్తుంది. ఏం చెప్తున్నారో ఏమంటా. ఎన్ని తంటలు పడి ఎన్ని అబద్ధాలు ఆడితే ఈ ఇంటికి అల్లున్నాయినా ఇస్తుందన్న. ఇదంతా ఎవరి కోసమే? నీకోసమే. ఇల్లు ఈ ఇంటికి అల్లున్నైనా కానీ ఇంకో టార్గెట్ మిగిలింది బంగారం. అవునే, పెళ్ళేంతసేపు పట్టుకోవద్దు ముట్టుకోవద్దు అని అన్నావు. ఇప్పుడు పెళ్ళి ఒకటి అయిపోయింది అంటే నాకు ఆల్మోస్ట్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినట్టే. ఇప్పుడు ఏమన్నా చేసుకోవచ్చు, అంతే కదా? సిద్ధు, ఈయన మా తమ్ముడు పవన్. నమస్తే బాబాయ్. కరెక్ట్గా చెప్పిన వరుసకి నీకు బాబాయ్ అవుతాడు. అరే నీకు తమ్ముడు అంటే నాకు బాబాయ్ కదా ఆంటీ. అయితే ఒక్కదాన్ని ఉంటున్నా కదా, ఈ నెల రోజులు ఇక్కడే ఉంటాడని రమ్మన్నా. ఒక్కదానివే ఉంటున్నావని, నెల రోజులు ఇక్కడే ఉంటాడని రమ్మన్నావు. ఇంట్రెస్టింగ్ స్టోరీ. సిద్ధు, ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు, మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి. ఒకసారి స్ఫూర్తితో మాట్లాడు. ఇటు రానన్న, ఒకసారి చిన్న పని ఉంది. పవన్, జాగ్రత్తగా చూసుకో. బాగా జాగ్రత్త చూసుకుంటా. అది కాదు బాబాయ్. చెప్పు బాబాయ్. సడన్గా నువ్వు ఎందుకు వచ్చినట్టు? నీకోసం బాబాయ్. ఏంటి మమ్మీ ఏమో చెప్తాను. వెర్రి మొక్క వేసుకొని అతను ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ఏం చేయమంటది చెయ్యకు, తోకొక్కుంటూ వెళ్ళిపోకిన కావాలి. ఈ నెల రోజులు కొంచెం అతనికి దూరంగా ఉండు, నేను చెప్పేది అర్థం చేసుకో. సరే, అతనికి దూరంగా ఉంటా కానీ ఎందుకు మమ్మీ? ఎందుకంటే ఈ టైంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కలిస్తే పుట్టబోయే పిల్లలు ఎండాకాలంలో పుడతారు. అప్పుడు పిల్లలు ఇబ్బంది పడతారు, కన్న తల్లి కూడా ఇబ్బంది పడుతుందని మన పెద్దలు అందుకే చెప్పిర్రు. అందుకే కలవనీలే ఈ ఆచారం పెట్టిర్రు. ఇదేమో మీకు చెప్తే అర్థం కాదాయి ఇప్పటి పిల్లలు. ఏమో నువ్వు నీ పాత ఆచారాలు. సరేలే, అయినా ఇవన్నీ నేను నమ్మగానే నువ్వు అంటున్నావు కాబట్టి నీకోసం నాకు దూరంగా ఉంటాను నేను. ఇగో, అతనికి అన్నీ నేను చెప్పలేను కాబట్టి మావయ్యని రమ్మని చెప్పిన. మావయ్య అతనితో ఉండి అన్నీ చూసుకుంటాడు. నువ్వు కొంచెం అతను పిలిచినప్పుడు దగ్గరికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండు. ఇది ఒక్కటి చేసి పెట్టి చాలు. సరే మమ్మీ.
నువ్వు ఎప్పుడు తిను బిడ్డ, నీ మంచి కోసమే చెప్తున్నా. నీకోసం చేస్తా. మందు దాకా అలవాటు ఉందా బాబాయ్? పుల్లిపోలు మీ మందుకోలేను ఎప్పుడు. అదేంటే పోయేటప్పుడు నా పక్కన నిల్చున్నావు, ఇప్పుడు వచ్చి మీ అమ్మ పక్కన నిల్చున్నావు. ఇప్పటి నుంచి అంతే, మా పక్కనే ఉంటా. ఇప్పటి నుంచి అంతేనా? అవును. ఏంటత్త ఈ గ్యాప్ లో సెట్ చేసినావా? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. చెమటలు కూడా పడుతున్నాయి. ఇది ఎక్కడుందో ఏమో. వస్తాయి ఉన్నావా? నిన్నే చెప్పు. ఇట్రా. మొగడు ఇక్కడ ఉండగా మమ్మీతో ఏం పని నీకు? చెప్పేంటి? వచ్చినావా? కూర్చో. పర్లేదు చెప్పు. కూర్చో, 2 నిమిషాలు మాట్లాడాలి. పర్లేదు వినిపిస్తుంది చెప్పు. ఆ తలుపులేసి రాపో. ఇట్లా తయారైనవిందా నువ్వు? తలుపులేసి రాపోయే, నీకు విషయం చెప్పాలి. నేనా అవ్వా? పర్లేదు చెప్పు. కౌంటర్లు ఇస్తున్నావేంటే? అయ్యో నేనా? మరి నేనా? కొడితే గోవ అలుగుతుంది బెర్రి మొహందాన. తలుపులేసి రాపో. సరే మా మమ్మీ అడిగేసి వస్తా. తలుపు లేదని చెప్తే అమ్మని అడుగుతా ఉంటావేందే బెర్రి మొహందాను? నువ్వేం చెప్పినా ఏం చేసినా ఏం చెయ్యమన్నా మా మమ్మీతో చెప్పమని చెప్పింది. అవునా? అంటే ఇప్పుడు మీ మమ్మీ చెప్పినట్టే చేస్తావు అన్నమాట. నా మాట అసలే అయినావు. పిస్తా మొహందానా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు మొగుడు చెప్పినట్టు తింటారే, మమ్మీ చెప్పినట్టు కాదే. ఇగో నువ్వు ఇక్కడ కూర్చో, నేను చెప్తా. ఎంతసేపు అయింది ఇంకా అత్తలేదు. నువ్వు ఇక్కడ కూర్చో, నేను చెప్తా. నీకు ఎంత చెప్పినా నువ్వైతే నీ ప్రయత్నం మాంటలేవు. ఏం చేయాలి? అల్లుడు అత్త ఒక చోట ఉండదు, అయినా ఉండక తప్పట్లేదు. సరే నాకేమైనా ఏం కాదు, నా తిప్పలేవో నేను పడతా. కానీ మీ ఇద్దరు మాత్రం ఈ ఆషాఢ మాసంలో అస్సలు కలవద్దు. దీనికి ఎంత చెప్పినా ఇది కూడా వయసులో ఉంది కదా, ఏదో రోజు దాన్ని కూడా టెంప్ట్ అయ్యేలాగా చేస్తాడు. ఏం చేయాలి ఇప్పుడు దీన్ని? స్ఫూర్తి, స్ఫూర్తి, మమ్మీ వస్తున్నా. ఏంటి మమ్మీ? నీకేం చెప్పినా నువ్వేం చెప్తున్నావు? పిలిస్తే పోవద్దు, దూరం ఉండమని చెప్పినా లేదా? మరి ఎందుకు పోయినవే? ఇట్లా కాదు కానీ నువ్వు చక్కగా ఉన్నా అతను చెడగొట్టేటట్టున్నాడు. చెప్పింది ఇవో, ఇది నీ దగ్గర పెట్టుకో ఎప్పటికీ. ఇదేంటి మమ్మీ? అదేంది అయితే నీకెందుకు, నీకు చెప్పింది అంతే. ఇక నో మోర్ క్వశ్చన్స్, అర్థమైందా? పెట్టుకో, ఎప్పటికీ నీ దగ్గరే ఉండాలి. సరే మమ్మీ. జాగ్రత్త. అల్లుడేంది పొద్దునే పూలు కొనుక్కొచ్చుకుంటుండో? అంటే ఏదో ప్లాన్ చేసి ఉంటాడు. రే తమ్ముడు, పవనం, ఏం చెప్తున్నారా? నీకేం చెప్పినా నువ్వేం చెప్తున్నావు? అల్లుడు పువ్వులు కొనుక్కొచ్చుకుంటుండు. ఎందుక పెట్టుకుంటున్నా? పెట్టుకోరా. పువ్వులు ఎందుకు కొనుక్కొచ్చుకుంటారా? ఎందుకు కొనుక్కొచ్చుకుంటారు? మా అల్లుడు ఏదో ప్లాన్ చేసి ఉంటాడు. నువ్వు ఆ ప్లాన్ చెడగొట్టు. నేను ఉండగానే చూసుకుంటావు. ఏం చేస్తున్నావు బంగారం? ఆడుకుంటున్నా. ఏంటే నిన్నట్టు నువ్వు చూస్తున్నా కౌంటర్లు ఇస్తున్నావు? నాకు కనిపించట్లే, పూలు కోస్తున్నా. ఇక కోయవలసిన అవసరం లేదు, ఆల్రెడీ నేను కొనుక్కొని వచ్చిన.
నేను కోసేది వాటికి కాదు, దేవుడికి పూజకి. ఓహో బాబాయ్ నువ్వేంటి ఇట్లా వచ్చినావు? ఏం లేదు చేస్తారా అంతే. సరదాగానా? అంటే మీ ఇద్దరం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. మాట్లాడుకోరి. మాట్లాడు. అంటే మీ కోడలు నేను ఒక చిన్న విషయం డిస్కస్ చేసుకోవాలి. పెద్దదే మాట్లాడు. మాట్లాడు, మామయ్యనే కదా. మరి మాట్లాడు మామయ్యనే కదా. ఏంటే ఇంత జరుగుతుంటా ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఇట్లా నిల్చొని చూస్తున్నావు? గుర్ర మొహందానా నిన్ను చేసుకోబట్టే కదా నాకు ఈ కర్మ. అది కాదు బాబాయ్, నా ఇంటెన్షన్ ఏంటంటే నీకు రోజుకు ఒక కోట తాగే అలవాటు ఉంది కదా, ఇక్కడేం పని చేస్తావు? నువ్వు అలా సరదాగా వైన్స్కి వెళ్ళి ఓ పెగ్ చేసినావు అనుకో, మేము సరే కానీ నేను ఒక్క నువ్వు అత్త నువ్వు సరే వెళ్ళరండి, నేను వెళ్తున్నా. నువ్వే ఫీల్ కాక బంగారం, సరేనా? తర్వాత మాట్లాడుకుందాం. అబ్బా బాబాయ్ పొద్దున ఆపిస్తున్నా బాబాయ్, 2 రోజులుగా సరిపోయాడు. మరి బాబాయ్ నువ్వు ఉండాలి ఒకటే బాబాయ్, నువ్వు ఎంత తాగు అర్థమైందా? అయింది అయింది. నువ్వు మ్యాక్సిమం ఒక 4 రోజుల దాకా లేవద్దు. వాళ్ళు ఆపిస్తలేవా? ఖచ్చితంగా తాగిపిస్తప్ప. మన దేవుడు నువ్వు తాగాలి, సపరేట్గా వండాలి. నాకు బాబాయ్ ఒక్క నిమిషం ఆగు. రెడీ 1 2 3. బాబాయ్ నువ్వు దాన్ని ఓకే గట్టిగా అంటూ. రెడీ 1 2 3. బాబాయ్ లాస్ట్. రెడీ 1 2 3. బాబాయ్ మన గేట్ ఎవడో రివర్స్ ఉల్ట పల్ట పెట్టిపోయాడు. మన సంగతి రేపు చెప్తా ఉందా. స్టడీ మంచిగా తీసుకురాయి. బాయ్ పండుకో. బాయ్. నా డార్లింగ్ ఇప్పుడు ఎట్లా తెప్పించుకుంటాను నేను చూస్తానే. వదిలా అట్లే వదిలా. మమ్మీ అత్తమ్మా ఏమైంది మమ్మీ? అంటే చెప్పత్తమ్మా. ఇగో ఏం లేదా, ఇప్పుడు మీ అమ్మ ఇక్కడ నిల్చున్నది, నువ్వు ఇక్కడ నిల్చున్నావు. నేను ఇలా సరదాగా వెళ్తుంటే నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకోని నేను టక్కన వెళ్ళి పట్టుకున్నావా? పట్టుకున్నా. ఎక్స్క్యూజ్ మీ, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏమైతుంది, ఎందుకు మొత్తున్నారు? ఇగో బాబాయ్ వాసంకి ఇక్కడ మీ కోడలు ఉంది. నువ్వు అటు వెళ్ళిన తర్వాత నేను ఏం చేశానంటే మీ కోడలు ఉంది అనుకోని నేను టక్క నచ్చి ఇద్దరికి చేసిన వేదా పని మరి దానికి మరి ఏం జరిగిందా అని చెప్పుడు. జస్ట్ అడిగితే చెప్తున్నా అంటే అంతే. అంతేగా అంతేగా. అయినా నువ్వేంది ఇక్కడికి వచ్చి నన్ను పట్టుకున్నావు? ఏమిటండి మీరు మాట్లాడేది? కాదంతమ్మా, ఇక్కడ మీ కూతురు ఉందేమో అనుకోని నేను వచ్చిన.
లేకపోతే నాకేమన్నా సరదానా నిన్ను పట్టుకోవాలని కదా నా బాబాయ్? కూతురు లెక్క కనిపించిందా? ఏ తాగొచ్చినావా? లేదండి నిన్ను తాగినా బాబాయ్ మనం నీ వాళ్ళకం చూస్తుంటే తాగొచ్చినట్టే ఉంది. మూసుకొని సపరేట్ లోపలికి ఓ. నువ్వు తాగేదే కాక అతన్ని తాగించి చెడగొడుతున్నావా? ఇదే నువ్వు చేసేది. ఓయ్ ఏంటిది? ఏంటిది? సరే రాయల్ లోపలికి ఏంటి? ఒక్కడేమో నువ్వేం చేస్తున్నావే? అలుగులేమో అక్క ఈ కాంగ పెట్టుకుంది చెల్లి అంటనే ఉండవు కానీ చేసేదేమీ లేదు. నిన్ను నమ్మి నీకు పదప్ప చెప్పింది చూడు, నా బుద్ధి తక్కువ పొరపాటు. కరెక్ట్ ఒప్పుకున్నాను అక్క. నాకు కళ్ళు బాగా ఎక్కువైంది. ఇక రోజు నేనే చూస్తాను కదా, ఇవాళ నువ్వు చూడు, ఇక రెస్ట్ చూసుకుంటా. వాళ్ళిద్దరితో పాటు నిన్ను చూసుకుంటూ కూడా ఎక్కువైంది నాకు. నడవయ్య నుంచి ఇట్లా నోయేమో. స్ఫూర్తి అమ్మా. పైన దుప్పటారేసిన తీసుకుని రా అమ్మా. సరే అమ్మా. పిసదాన దొంగ కాదే నేను. నువ్వా? చెప్పేంటి? ఈ బంగారికి ఇవ్వాలి రారే. ఆహా ఇప్పుడన్నా ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. అర్థమైందా? అది యాదం బుద్ధి నీతోనే మాట్లాడాలని వచ్చిన. దేని గురించో కానీ ఈ బంగ్లా ఏదద్దు, మనకు రూమ్ ఉంది కదా, ఆ రూమ్ లోకి వెళ్దాం. అర్థమైందా? కొందానా అట్లతో విషయం మాట్లాడాలి. నువ్వు అట్లా అంటావు కానీ అవును కదా. మరి సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సౌండ్ ఎక్కడ ఏందే? సౌండ్ నీ దగ్గర నుంచి వస్తుంది. నిన్ను ఎక్కడ ముట్టుకున్నా కూడా కుయ్యి కుయ్యి అని పోలీసు వారం లెక్క సప్పుడు వస్తుంది. ఏందే? ఏమున్నదా నీ దగ్గర? ఏం లేదు. మరి సౌండ్ ఎక్కడిదే? సౌండ్ ఎక్కడిదే? ఓసే నిన్ను ఎక్కడ ముట్టుకున్నా కూడా కుయ్యి కుయ్యి అని సౌండ్ వస్తుంది. ఏముండే నీ దగ్గర? అదా, నా దగ్గర ఒక మిషన్ ఉంది. మిషనా? నా దగ్గర మిషన్ ఉంది అంటున్నావు. పిసమ్మకుందా? ఎవరిచ్చిరా అది? అల్లుడు అది నేనే పెట్టిన. నువ్వా? ఎందుకు అత్త? అల్లుడు నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా వర్కౌట్ అవ్వదు. అందుకే అన్నీ మూసుకొని ఇక్కడ ఉంటే ఉండు, లేకపోతే మీ ఇంటికి పో. అంతేగాని ఆషాఢ మాసంలో మీ ఇద్దరైతే కలుసుడే లేదు. అంటే నీ బిడ్డను పట్టుకోకుండా ముట్టుకోకుండా నువ్వు వేసిన ప్లాన్ అన్నమాట ఇది. అవు నా బిడ్డను ముట్టుకుంటే నాకు తెలియాలి కదా ఎక్కడున్నా, అందుకే ఈ ప్లాన్ వేసిన. ఇది దారుణం అత్త. బిడ్డ అల్లుడు కలవకుండా ఇద్దరి మధ్యలో మిషన్ పెడతావా? ఇట్రాయే ఇట్రా. ఇంత జరుగుతున్నా కూడా బొంగ మూతేసుకొని బీరకాయ మొహం దారా మమ్మీ అన్నం అంటే బాబాయ్ అర్థమైంది కదా, అన్ని మూసుకొని. అత్త ఆషాఢం అయిపోయినాక అత్త శ్రావణ మాసంలా ఏమే పోయత్త వస్తాయి. అల్లుడు నీ మీద మాకేం కోపం లేదు. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కలవకూడదు. నేను చెప్పేది అర్థం చేసుకో అంతే. ఏమంటావురా? అంతే అక్క. పోయేస్తా బాయ్. వస్తాయి ఫస్ట్ ఆ మిషన్ తీసేయే. అదేదో బాడీ స్ప్రే కొట్టుకున్నట్టు ఫీల్ గా పడుతుంది మిషన్ పెట్టుకొని. అల్లుడు ఆ మిషన్ తోటి అవసరమే లేదు. పోతా పోతా అత్త పోతా. మనుషుల మధ్య మిషన్లు పెట్టిన తర్వాత నేనుండే లాభం.
శ్రావణ మాసం రాగానే వచ్చేయి. తిక్క కుదిరింది మా అల్లునికి. మంచిగా చెప్తే వినడా, వెనకటి ఆచారాలన్నీ ఎందుకు అనుకుంటారా? మంచిగా అయిందా ఇప్పుడు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాకీర్ ప్రొడక్షన్. చూశారు కదా మా ఈ ఫన్ వీడియో, నవ్వుకున్నారా? ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పంట గంట గట్టి గట్టి కొట్టుది. చూసారా, ఆషాఢంలో కొత్త పెళ్ళైన వాళ్ళు ఎవరింటి కాడ ఆడుంటే మంచిది. నా లెక్క టింగర పనులు చేసుకుంటే పిచ్చి పిచ్చి చేసాలు వేసారనుకో, పుష్కన ఇలాంటి అత్తు ఉంటే ఇట్లా అవుతుంది. ఏమే అది ఇచ్చేసాయి మహోదానా అల్లుడు. శ్రావణ మాసంలో కూడా కొత్త రూల్ పెడతాయనుకున్నావు.